ఎంపీగా విజయవాడ నగరం ఇంత భారీ విపత్తు నుంచి ఎంతో కొంత రిలీఫ్ రావడానికి కారణమైన ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా గత 6 రోజులు నిద్రాహారాలు మాని ఇక్కడ ఉన్న మంత్రులందరూ, మంత్రివర్గం అంతా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అధికారులు ఒక నిద్రాహారాలు మారి కష్టపడి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, ఇవాళ ప్రజల రిలీఫ్గా వచ్చే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ విజయవాడ నగర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం, ఇంత భారీ విపత్తులో కూడా ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా స్పందించింది. మొన్నటి దాకా భోజనం, పాలు, నీళ్లలో పెట్టిన వసతి సౌకర్యాలన్నీ కల్పించిన ప్రభుత్వం మళ్ళీ ఇవాళ నుంచి ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి రేషన్ అందించటం, అందరికీ కూడా ప్రతి ఒక నెల రోజులకి సరిపడే బియ్యం, 25 కిలోల బియ్యం, అంతేకాకుండా పంచదార అన్నీ ఉచితంగా ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశాంతంగా ఉండండి. ఎక్కడెక్కడైతే రేషన్ ఇవ్వాలో స్వచ్ఛంద సంస్థలు, అంతేకాకుండా ఎన్డీఏ కార్యకర్తలు దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి రేషన్ వెళ్ళే విధంగా డిజైన్ చేయబడింది. ఇక్కడ గ్రామ సచివాలయాలకు ఒక వెహికల్ చొప్పున పెట్టారు, అందరికీ రేషన్ అందే విధంగా చేశారు. కాబట్టి అందరం కూడా క్రమశిక్షణ పాటించి రేషన్ తీసుకుని రాబోయే 6 రోజుల్లో విజయవాడని బురద బాధిత విజయవాడగా చేసుకుందాం. థ్యాంక్ యూ.